తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. తమిళనాడు ఈ గడ్డకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వెండితెర వేలుపులే గద్దెనెక్కి ఏలుతారు. ఎంజేఆర్ నుంచి జయలలిత వరకు సినిమా వాళ్ళు రాజకీయాలలో ఏం చేస్తారని హేళన చేసిన ప్రతి నోటిని తమ విజయంతో మూయించారు. ఇప్పుడు కాలం మళ్ళీ పునరావృతమవుతుంది. నాడు జయలలిత ఎదుర్కొన్న అదే విమర్శలు, అదే అవమానాలు ఇప్పుడు దళపతి విజయ్ ముందు నిలిచాయి. చరిత్ర మళ్ళీ రిపీట్ కాబోతుందా? అప్పుడు జయలలిత సృష్టించిన చరిత్రను ఇప్పుడు విజయ్ తిరగరాయబోతున్నారా అనేది ఇప్పుడు చూద్దాం. నాడు జయలలిత రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు ఒకే ఒక్క మాట వినిపించింది. ఈమె గ్లామర్ క్వీన్, రాజకీయాలలో మీకేం పని అని. అసెంబ్లీలో ఆమె చీరలాగి అవమానించారు. ఒంటరి మహిళను మానసికంగా కృంగదీయాలని చూశారు. కానీ ఆమె తగ్గలేదు. నేను మళ్ళీ ఈ అసెంబ్లీలోకి అడుగు పెడితే ముఖ్యమంత్రిగానే వస్తాను అనే శపథం చేశారు. అన్నట్లుగానే దశాబ్దాల పాటు తమిళనాడును తన గుప్పెట్లో ఉంచుకున్నారు. విమర్శించిన నోళ్లే ఆమెను అమ్మాని పిలిపించేలా చేసుకున్నారు. సినిమా గ్లామర్ కంటే ఆమె గుండె నిబ్బరమే ఆమెను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు సీన్లోకి దళపతి విజయ్ వచ్చాడు. నాడు జయలలితకు ఎదురైనట్టే విజయ్కు కూడా విమర్శలు తప్పలేదు. డైలాగులు చెప్పడం వేరు, రాజకీయాలు వేరంటూ ప్రత్యర్థులు ఎద్దేవా చేశారు. కానీ విజయ్ వ్యూహం వేరు. తనకున్న భారీ ఫ్యాన్ బేస్ను తమిళగా వెట్రి కలగం అనే సైన్యంగా మార్చారు. సినిమాల్లో తండ్రిని ఎదిరించే కొడుకుగా, వ్యవస్థను ప్రశ్నించే యువకుడిగా కనిపించిన విజయ్ ఇప్పుడు నిజ జీవితంలో అదే వ్యవస్థతో పోరాడడానికి సిద్ధమయ్యారు. ద్రవిడ రాజకీయాల కోటను బద్దలు కొట్టడానికి యువత ఓట్లను ఆయుధంగా మలుచుకున్నాడు. జయలలితకు ఉన్నట్టే విజయ్కు కూడా మహిళలు, యువతలో తిరుగులేని ఆదరణ ఉంది. ఇదే ఇప్పుడు తమిళ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతో జయలలితల విజయ్ అద్భుతం చేయగలరా? తమిళనాడులో ప్రస్తుతం ఉన్న పొలిటికల్ వ్యాక్యూమ్ విజయ్కు కలిసి వచ్చే అంశం. డిఎంకే, ఏఐడిఎంకే వంటి దిగ్గజ పార్టీల మధ్య మార్పు కావాలనుకునే వారికి విజయ్ ఒక ఆశాకిరణంలా కనిపిస్తున్నారు. జయలలితకు ఉన్న మొండితనం, ఎంజేఆర్కు ఉన్న క్రేజ్, ఈ రెండింటి కలయికే విజయ్. అప్పుడు అమ్మ, ఇప్పుడు అన్న, ఇద్దరు సినిమా గ్లామర్ను పొలిటికల్ పవర్గా మార్చడంలో సిద్ధహస్తులే. దీంతో 2026 ఎన్నికలు తమిళనాడు భవిష్యత్తును మార్చబోతున్నాయి అనడంలో సందేహం లేదు. చరిత్ర ఎప్పుడూ ధైర్యవంతుల పక్షమే ఉంటుంది. నాడు జయలలిత అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. మరి విజయ్ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తారా? కోట్లాది మంది అభిమానుల ఆకాంక్ష నెరవేరి కోటపై విజయ్ జెండా ఎగురుతుందా? విజయ్ సీఎం అవుతారా లేదా? గ్లామర్ పాలిటిక్స్ పనిచేయవా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మే 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.